హాయ్ స్టూడెంట్స్, మనకు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ఆ నోటిఫికేషన్ ని. సో ఈ నోటిఫికేషన్ లో మనకు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్లింగ్ వచ్చేసి 16th జూలై 8 AM నుంచి మనకు 25th జూలై 6 PM వరకు టైం ఉందండి. ఈ టైం లోపల మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ లో మనకు మొదట కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి చూద్దాము. నీట్ యూజీ 25 ర్యాంక్ కార్డ్ ఒకటి కావాలి. తర్వాత బర్త్ సర్టిఫికేట్ కోసం SSC మార్క్స్ మెమో కావాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, లేకపోతే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఏదైనా సర్టిఫికేట్ అనేది కావాలి. గ్రేడ్ సర్టిఫికేట్ మాత్రం నాట్ యాక్సెప్టెడ్ అనమాట. తర్వాత నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి. ఇంటర్మీడియట్ 2 years సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే కావాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఒకవేళ ముస్లిం మైనారిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఆ సర్టిఫికేట్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీని మీరు యూజ్ చేస్తున్నట్లయితే లేటెస్ట్ 2025 సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీగా తహసీల్దార్ కానీ లేదంటే ఏదైనా స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అప్లికబుల్ అయితే మనకు పేరెంటల్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది అప్లై చేయాలి. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ అన్నిటిని స్కాన్ చేసి PDF చేసి ఒకే డాక్యుమెంట్ గా అప్లోడ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వాటి యొక్క సైజెస్ ఇచ్చారనమాట. ఈ సైజెస్ కు మించకుండా మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎంతకంటే సైజ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వదు. అక్కడ మనకు అప్లోడ్ అవ్వలేదు అని చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అన్ని కూడా 500 KB ఉండాలి. ఇక్కడ ఎన్సీసీకి మాత్రం 1500 KB ఇచ్చారు. తర్వాత క్యాప్ సర్టిఫికేట్ కూడా 1000 KB ఇచ్చారు. రిమైనింగ్ అన్నిటికీ మాత్రం 500 KBనే ఇచ్చారు. PMC సర్టిఫికేట్ అనేది ఒకవేళ అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయాలి. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అనేది చేయాలి. ఎవరైనా స్టూడెంట్ ఏదైనా సరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ప్రాపర్ గా చదివినట్లు లేకపోతే వాళ్ళు ఇండియాలోనే ఉన్నట్లు 4 years పీరియడ్ లో మీరు అదే ప్లేస్ లో ఉన్నట్లు రెసిడెన్స్ గా ఉన్నట్లు మీరు ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలండి. ఇది చాలా కంపల్సరీ. నెక్స్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ దెన్ ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ పెట్టి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ కాపీస్ అన్ని స్కాన్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. దీని తర్వాత మనం అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కి వెళ్దాము. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో మనకు ఒక 7 steps ఉంటాయండి. ఫస్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ వర్కింగ్ లో ఉండేటువంటి ఈమెయిల్ ఐడి, వర్కింగ్ లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఈ మొబైల్ నెంబర్ కి ఈ ఈమెయిల్ ఐడికి మీకు కమ్యూనికేట్ అవుతాయి. కాబట్టి వర్కింగ్ లో ఉండేటువంటి నెంబర్సే ఇవ్వండి, మీ దగ్గర ఉన్నవే ఇవ్వండి. ప్రిఫరబుల్లీ అంటే కొంతమంది రిలేటివ్స్ ఇస్తూ ఉంటారు, అలా కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ ఇవ్వండి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ ఫీ పేమెంట్ అనేది పే చేయాలన్నమాట. ఫీ పేమెంట్ మనం చూసినట్లయితే ఓసీ స్టూడెంట్స్ కానీ బీసీ స్టూడెంట్స్ కానీ 4000 రూపీస్ అనేది పే చేయాలండి. దాంతోపాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. SC/SC క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళు 3200 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాలి. వన్స్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేశాక ఇది రీఫండ్ అవ్వదు. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో మీరు ఫస్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. ఫస్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ నీట్ రోల్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నీట్ ర్యాంక్ కార్డ్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, వర్కింగ్ లో ఉండే మొబైల్ నెంబరే ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ ఒక OTP ఇస్తుంది. ఆ OTPని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు ఈమెయిల్ ఐడి, వర్కింగ్ లో ఉండేటువంటి ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ OTP వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక వ్యాలిడేట్ అనేసి ఇక్కడ వస్తుంది. ఈ వ్యాలిడేట్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశాక తర్వాత మీరు చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేసి డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఓకే అనేసి ప్రెస్ చేయాలి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ కి వెళ్తాం. సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అపియర్ అవుతుంది. ఈ డిస్ప్లే ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూపిస్తారు. జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 50th percentile అంటే 144 మార్క్స్ కట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC/ST BC క్యాండిడేట్స్ అయితే 40th percentile 113 మార్క్స్ వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళైతే 45th percentile 127 మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనము రిజిస్ట్రేషన్ ఫామ్ చూసినట్లయితే మనకి ఇలా అనిపిస్తుంది. ఫస్ట్ నీట్ రోల్ నెంబర్ యాడ్ చేయాలి. ఆల్ ఇండియా ర్యాంక్
ఫర్ కౌన్సిలింగ్ అనేది మనం ఇక్కడ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అనేది యాడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, క్యాస్ట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉండేటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ వ్యాలిడేట్ అనేటువంటి ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఈ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ మీకు డిస్ప్లే అయిన తర్వాత మీరు ఓకే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వేలో మీరు ఏ విధంగా పే చేయాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క క్యాష్ ని బట్టి మీ యొక్క అమౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వన్స్ ఇక్కడ డిస్ప్లే అయిన వెంటనే మీరు పేమెంట్ అనేది పే చేసేయాలి. చూడండి, మనం వన్స్ పేమెంట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అనేటువంటి ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన వెంటనే ఇమీడియట్ గా మీ మొబైల్ నెంబర్ కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పంపించబడుతుంది. ఈ మొబైల్ నెంబర్ పంపించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ని మీరు నోట్ చేసుకుని దాన్ని మనం ఫర్దర్ గా ఉపయోగిస్తాం అనమాట. పేమెంట్ సక్సెస్ అయింది అనుకోండి, ఇలా సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఈ నెక్స్ట్ స్టెప్ లో మనకి ఏం చేస్తాము, నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాము, క్యాప్చా ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేశాక మళ్ళీ మనము వ్యాలిడేట్ అనేసి ఇక్కడ ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫామ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఫామ్ లో మీరు మీ నేమ్, తర్వాత మీ రోల్ నెంబరు, తర్వాత మీ యొక్క 10+2 సర్టిఫికేట్ లో ఉండేటువంటి నేము, ఆల్ ఇండియా ర్యాంకు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్, పర్సంటైల్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క స్కోరు, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, లోకల్ ఏరియా, మైనారిటీ, పీడబ్ల్యూడి, ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా పిఎంసి క్యాప్ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్, ఏవేవి మీకు అప్లికబుల్ అవుతాయో, ఈడబ్ల్యూసి, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ అనమాట, 12th ఎప్పుడు చదివారు, 11th ఎప్పుడు చదివారు, 10th 9th ఎప్పుడు చదివారు, స్కూలు, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏంటి 100 KB ఉండేటువంటి ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసినది అప్లోడ్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ కూడా 100 KB ఉండేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. వన్స్ డిక్లరేషన్ ఇచ్చాక తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ అనేటువంటి ఈ బటన్ ని మీరు ప్రెస్ చేయాలి. ఈ సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్ ని ప్రెస్ చేశాక ఏ డాక్యుమెంట్స్ అయితే సేవ్ అయి ఉంటాయో అవి సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా సేవ్ అవ్వలేదు అంటే మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి, డేటాని రీఎంటర్ చేయాలి. మొత్తం డేటా సేవ్ అయ్యేంత వరకు మీరు మళ్ళీ ఈ స్టెప్ ని రిపీట్ చేస్తూ ఉండాలి. వన్స్ డేటా అంతా సేవ్ అయ్యాక నెక్స్ట్ మీరు అప్లోడ్ ద సర్టిఫికేట్కి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మీ యొక్క రోల్ నెంబర్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, క్యాప్చా ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ వ్యాలిడేట్ అనేసి క్లిక్ చేయాలండి. వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అప్లోడ్ డీటెయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. వన్స్ వ్యాలిడేట్ అనేసి ఇచ్చాక ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నీట్ రోల్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, క్యాండిడేట్ మదర్ నేము, పర్సనల్ ఇన్కమ్, ఆల్ ఇండియా ర్యాంకు, క్యాస్ట్ సర్టిఫికేట్, క్లెయిమింగ్, ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీరు ఇక్కడ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ రావాలి. నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, 9th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ 9th నుంచి స్టడీ సర్టిఫికేట్ 10th వరకు ఒకటే అయితే మీరు ఒకే సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, లేదా రెండు అయితే రెండింటిని పీడిఎఫ్ ఫైల్లో ఒకే పీడిఎఫ్ ఫైల్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే అప్లై చేయాలి, మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏవేవైతే అప్లికబుల్ అవుతాయో మీరు అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ప్రొవిజనల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఏరియా సర్టిఫికేట్, క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సిగ్నేచర్, సింగరేణి కోటా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే సింగరేణి కోటా సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత మీరు డిక్లరేషన్ ఇచ్చి సేవ్ అండ్ ఎగ్జిట్ అనేటువంటి ఈ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలండి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి ఏ సర్టిఫికేట్స్ అయితే సేవ్ అయ్యాయో మళ్ళీ ఒకసారి చూడాలి. ఒకవేళ ఏమైనా సేవ్ కాకుండా ఉంటే మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయ్యేంత వరకు మీరు రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. వన్స్ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయ్యాక మళ్ళీ సేవ్ అండ్ ప్రింట్ అనేటువంటి బటన్ మీరు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. మీరు ఇమీడియట్ గా దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఇట్లా కంప్లీట్ గా ఈ అప్లికేషన్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుందండి. ఈ అప్లికేషన్ డిస్ప్లే అయితే దీన్ని మీరు ప్రింట్ చేసుకొని ఈ కాపీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి. ఈ కాపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నేను మీకు చెప్పాను కదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ ఇవి ఎంటర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇచ్చారు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అని. చూడండి, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ ని మనం అప్లై చేసేటప్పుడు ఇంక్లూడ్ చేయాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనమాట ఇది. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్. ఇలా మీరు అన్ని కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.